హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తిమీర పెంచడం అండి. ఇంట్లోనే మనం బయట కొనకుండా కొత్తిమీర ఎలా పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం కొంచెం పచ్చిగా ఉన్నవి అంటే కొంచెం కొత్తవి ధనియాలు ఉంటాయి కదండీ! అవి తీసుకొని ఒక రాయితో గానీ, లేకపోతే చపాతీ కర్రతో గానీ 2 బద్దలుగా ఒక ధనియాన్ని 2 బద్దలుగా చేసుకొని ఇలా మట్టిలో చల్లుకొని తర్వాత ఆ విత్తనాలు కనపడకుండా మట్టి ఇలా చల్లుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇది చూడండి. మనం విత్తనాలు వేసుకున్న 10 రోజులకండి. ఒక 10 రోజులకి 2 ఆకులైతే ఇలా వస్తాయండి. చూసారు కదా! 10 రోజులకి ఇలా 2 ఆకులైతే ఎంత బాగా వచ్చాయో. నేను చాలా కంటైనర్స్‌లో వేశానండి. చూపిస్తాను. ఇది చూడండి. ఇది 15 రోజుల తర్వాతండి. ఖచ్చితంగా 15 రోజుల తర్వాత ఇలా 3, 4 ఆకులైతే జనరేట్ అవుతాయి. చూడండి ఎంత గుబురుగా వచ్చాయో. మీరు కూడా చాలా చక్కగా పెంచుకోవచ్చండి. ఇది చూడండి. ఇది 20 రోజులకండి. 20 రోజులకి ఇంత హైట్ పెరుగుతాయి. మీరు 20 రోజుల నుంచే తీసేసుకొని చక్కగా కూరల్లో వేసుకోవచ్చండి. 25 రోజులకు ఆకు ఎలా ఉందో చూడండి. నేను చాలా వాటికి కొత్తిమీరని హార్వెస్ట్ చేశాను. లాస్ట్‌లో ఇది మిగిలింది. ఇది కూడా తీసేస్తాను. చూసారు కదండీ! చాలా ఈజీగా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.